మనిషిని అలవోకగా చంపేయటం చరిత్ర భవిష్యత్తు తరాలకు అందించింది. అది కూడా పొలిటికల్ డిక్టేటర్స్ రూపంలో. నియంతలకు మానవత్వం ఉండదు, మనిషికి ప్రాణం అంటే లెక్కుండదు. పవర్ కోసం తప్పిస్తారు. వ్యతిరేక పనులు కానీ మాటలు కానీ మాట్లాడినా క్షణాల్లో చంపేస్తారు. అలా లక్షలాది మంది కోట్లాది మీద పెత్తనం నిలుపుకోవడం కోసం ఎన్ని దుర్మార్గాలు చేయాలో అన్నీ చేసేస్తారు. రక్తం తాగుతారు. తండ్రి నుంచి భార్య పిల్లలను వేరు చేస్తారు. చిన్న పెద్ద ఆడ మగ అనే తేడానే ఉండదు. ఎదురొస్తే చీమను నలిపేసినట్లు నలిపేస్తారు. మానవత్వమే మెరిచిపోయిన ఆ దుర్మార్గులు మన భూమి మీద ప్రస్తుతానికి లేరు, కానీ అలాంటి వాళ్ళ గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అలా చరిత్రను రక్తంతో రాసిన మోస్ట్ డేంజరస్ నియంతలను మనం ఇప్పుడు చూడబోతున్నాం. మావో జెడాంగ్. చైనా జాతిపితగా పేరున్న మావో అత్యంత దుర్మార్గుడు. కానీ చరిత్రను మార్చేసి చైనా అతనిని హీరోని చేసేసింది. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఫౌండర్ మెంబర్. పవర్ కోసం పరితపించి కోట్లాది మందిని చంపేశాడు. అత్యంత దుర్మార్గుడు అనగానే అంతా హిట్లరే అంటారు. నాజీల పేరుతో హిట్లర్ యూదులను, యుద్ధం పేరుతో ఇతర మతస్థులను దాదాపు 2 కోట్ల మంది వరకు చంపాడు. కానీ మావో 4 ఏళ్లలోనే 7 కోట్ల మంది సొంత దేశస్థులను చంపాడు. అది కూడా అకారణంగా. ఒక గ్రామంలో ఎవరైనా ఎదురు తిరిగితే ఆ ఊరినే తగలబెట్టించేవాడు. అలా 4 ఏళ్ల పాటు రక్తపాతం సృష్టించి చనిపోయే వరకు కూడా అధ్యక్షుడిగా ఉన్నాడు. ఇంతటి నీచుడు ఇప్పుడు చైనా హీరో కూడా అయ్యాడు. ఇక 2వ స్థానం, ఇందాకే మనం మాట్లాడుకున్నట్టుగా పరిచయం అక్కర్లేని ప్రపంచ నియంత హిట్లర్. యూదులు ఇతనకు శత్రువులు. వాళ్ళు తప్పు చేశారని కాదు, యూదులుగా పుట్టడమే చాలు. ఎక్కడ యూదులుంటే అక్కడ వాళ్లను బంధించటం, జైల్లో పెట్టడం, గ్యాస్ ఛాంబర్స్లో వేసి చంపటం. ఇలా దాదాపుగా 2 కోట్ల మందిని చంపాడు. 2వ ప్రపంచ యుద్ధంలో ఫ్రాన్స్ నుంచి నెదర్లాండ్, గ్రీస్, డెన్మార్క్ ఇలా దాదాపు 10 దేశాల్లో యూదులను చెరబట్టాడు హిట్లర్. ప్రపంచం మొత్తం పెత్తనం చేయాలని చివరకు ఆత్మహత్య చేసుకున్న అత్యంత క్రూరుడిగా హిట్లర్ చరిత్రలో నిలిచిపోయాడు. ఇక మరో నియంత లియోపోల్డ్ II. ఇతను అత్యంత క్రూర నియంత. బెల్జియంలోని ఆస్తులన్నీ అతనివే. 1888 నుంచి 1909 వరకు అరాచకాలు సృష్టించాడు. ఎవరైనా ఎదురు మాట్లాడితే ముందు పిల్లలను, ఆ తర్వాత ఆడవాళ్లను, ఆ తర్వాత మగవారి తలలను బహిరంగంగా నరికేసేవాడు. అలా బెల్జియంలో అరాచకాలపై వ్యతిరేకత వస్తుండగానే కాంగోపై కన్నేశాడు ఈ రాక్షసుడు. మొదట్లో ఏనుగ కొమ్ములు, రబ్బర్ కోసం అడుగుపెట్టి దేశం మొత్తం సొంత ఆస్తిగా ప్రకటించుకున్నాడు. సైన్యంతో జనాలను చంపించి బెదిరించి వారి దేశంలో వారి భూములలోనే కూలీలుగా పెట్టి అరాచకాలు చేశాడు. 10 ఏళ్లలోనే దాదాపు 1.5 కోటి మందిని పొట్టన పెట్టుకున్నాడు. లియోపోల్డ్ అరాచకాలపై యూరోప్లో నిరసనలు వ్యక్తమయ్యాయి. అంతర్జాతీయ సమాజం కూడా లియోను అదుపులో పెట్టడానికి కృషి చేసింది. ఐక్యరాజ్య సమితి బెదిరింపులతో చివరకు వెనుతిరిగినా కూడా చరిత్రలో మాత్రం అత్యంత హీనుడిగా పేరు తెచ్చుకున్న రాక్షసుడు ఈ లియోపోల్డ్. ఇక కమ్యూనిస్టులకే కాదు, ఎంతో మందికి ఆరాధ్య దైవంగా ఉన్న స్టాలిన్ చరిత్ర కూడా రక్తమయం. మోడర్న్ హిస్టరీలో ఎక్కువ మందిని చంపి సోవియట్ యూనియన్ను ఏలిన అధ్యక్షుడు. కానీ గెలిచిన వారు చరిత్రను రాసుకొని వెళితే అవే నిజమని నమ్మటం ఎవరైనా చేసేదే. అందుకే స్టాలిన్ తన చరిత్రను తాను గొప్పగా లిఖించుకున్నాడు. ప్రపంచానికి తన గురించి మాత్రమే తెలుసు. కానీ జోసెఫ్ స్టాలిన్ సోవియట్ అధ్యక్షుడు అవడానికి తన కుట్రలన్నీ పన్నాడు. సరిగ్గా లెనిన్ చనిపోగానే అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టాడు. ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిద్దామని మూర్ఖపు నిర్ణయాలు తీసుకున్నాడు. ఇక దీంతో దేశంలోని సగానికంటే ఎక్కువగా ఆకలితో చనిపోయే పరిస్థితులు వచ్చాయి. ప్రపంచానికి మేధాశక్తిని అందించి సోవియట్లో ఎంతో మంది లెనిన్ కు వ్యతిరేకంగా పోరాడారు. కానీ ఆదిలోనే వారిని చంపి పాలించాడు. ముందు నాయకులను చంపి ఆ తర్వాత జనాలను చంపడం మొదలుపెట్టాడు. స్టాలిన్ ఏకంగా 50 లక్షల మందిని క్రూరంగా, కిరాతకంగా చంపిన ఒక నియంత. ఇక కిమ్ ఉల్ సంగ్ నార్త్ కొరియాను భ్రష్టు పట్టించి డిక్టేటర్షిప్ కు పునాది వేసిన నీచుడు. నార్త్ కొరియా ఏర్పడినప్పటి నుండి కూడా చనిపోయే వరకు నార్త్ కొరియాను ఏలాడు. తన కుటుంబం పట్టు బిగించాలనే కారణంతో దేశంలో బయటి ప్రపంచం గురించి తన దేశస్థులకు తెలియకుండా కుట్ర, మోసం, అరాచకాలతో అధ్యక్షుడయ్యాడు. ప్రపంచంలోనే మనమే సూపర్ పవర్ అవ్వబోతున్నామని సొంత ప్రజలను నమ్మించి కాలం వెళ్లదీశాడు. దారిలో అడ్డొచ్చిన సొంత వాళ్ళను చంపుకుంటూ వెళ్ళాడు. అది ఎంతలా అంటే ఇంట్లో ఎవరైనా మాట వరకు
కిమ్ నువ్వు చేసేది తప్పు అని సలహా ఇచ్చినా సరే మరో గంట తర్వాత వాళ్ళు ఉండరు. అదే పద్ధతి ఇప్పుడు అతని వారసుడైన కిమ్ జోంగ్ ఉన్ వరకు కొనసాగుతూనే వచ్చింది. ఇక తాను చనిపోయే వరకు కూడా 16 లక్షల మందిని చంపాడని ఐక్యరాజ్య సమితి అనధికార లెక్కలు చెబుతున్నాయి. మరో నియంత మెంగిసు హెలే మెరియాం ఇథియోపియాలో అపోజిషన్ లో అతి కిరాతకంగా అణిచివేసిన మరో నియంత. ఇతను వేలాది జంతువులను వీధుల్లోనే చంపేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేవాడు. మనుషులను కూడా అదే రీతిలో జంతువుల మాదిరిగా చంపి తన పవర్ నిలబెట్టుకున్నాడు. ఇతని హయాంలో దాదాపుగా 15 లక్షల మంది కేవలం పొలిటికల్ పవర్ కి బలైపోయారు. ఇక ఉత్తర కొరియా నుంచే మరో వ్యక్తి కూడా ఉన్నాడు, కిమ్ జాంగ్ ఇల్. ఇతను తనకు వారసత్వంగా వచ్చిన పవర్ని నిలబెట్టుకుని ఆ తర్వాతి తరానికి అందించి వెళ్ళాడు. కిమ్ ఉల్ సంగ్ కంటే క్రూరంగా వ్యవహరించాడు. కాకపోతే అప్పటికే దేశంలో ఎవ్వరూ ఎదురు తిరగలేని పరిస్థితికి వచ్చారు. ఎవరైనా సరే జుట్టు కత్తిరించుకోవాలన్నా చేసుకోవాలన్నా కూడా స్థానిక అధికారి అనుమతి ఖచ్చితంగా ఉండాలి. దక్షిణ కొరియాకు సంబంధించిన సినిమా సీడీ కనిపించినా సరే రాబోయే తరాలన్నీ జైలులో మగ్గాల్సిందే. అంటే ఇంట్లో ఒకరు సుప్రీం లీడర్కు వ్యతిరేకంగా పనిచేశారా, ఆ వంశం బలైపోయినట్టే. ఇతను చంపించడం కంటే కూడా ఎదురు తిరిగిన వాళ్లను, దారి తప్పిన వాళ్లను, తన నిబంధనలను అతిక్రమించిన వాళ్లను జైల్లో పెట్టి బానిసలుగా పని చేయించుకుంటాడు. ఎవరి కుటుంబాలు తప్పు చేస్తాయో చిన్న పెద్ద అనే తేడా లేకుండా విడదీసి నీచంగా వారిని వేరువేరు జైళ్లలో పెట్టి బానిసలుగా ప్రభుత్వం కోసం పని చేయించుకుంటాడు. కేవలం తిండి తప్ప వాళ్లకు ఏమీ ఇవ్వడు. ఇతని హయాంలోనే పేదరికం మరింత పెరిగి దేశంలోని పావు వంతి మంది కూడా అర్ధాకలితో బ్రతుకుతూ జీవితాన్ని వెళ్లదీస్తూ ఉన్నారు. పరోక్షంగా 10 లక్షల మంది చావుకు కారణమయ్యాడు ఈ నీచుడు కిమ్ జాంగ్ ఇల్. ఇక ఇడి అమిన్ ఉగాండా డిక్టేటర్గా 8 ఏళ్లే ఉన్నా కూడా ప్రపంచంలోనే నీచమైన వ్యక్తిగా పేరుగాంచాడు. మోడ్రన్ నియంతలో ఇడి అమీన్ కూడా ఉన్నారు. ఉగాండాలో తన శక్తిని నిరూపించుకోవడమే కాదు, బ్రతికున్నంత వరకు ఏలాలనే కసితో ఎలాంటి న్యాయ విచారణ లేకుండా లక్షలాది మందిని చంపించాడు, జైల్లో పెట్టి క్రూరంగా హింసించాడు. కాకపోతే ఆ దేశ ప్రజలు చేసుకున్న అదృష్టంతో కిడ్నీ ఫెయిల్ అయి చనిపోయాడు. కానీ అతను వేసిన రక్తపు బాటల్లోనే మిగతా వాళ్ళు కూడా నడిచి దేశాన్ని ప్రపంచంలోనే అతి పేద దేశంగా తయారు చేశారు. వనరులు ఉన్నా కూడా జనాలకు తిండి లేని దేశం అంటే అది ఉగాండానే. ఇక అందరికీ తెలిసిన మరో నియంత సద్దాం హుస్సేన్. ఇతను మతంలోని వ్యతిరేక వర్గాలను క్రూరంగా చంపించాడు. కుర్దులు, మాండియన్లు, అసిరియన్స్ అనే తెగలతో పాటు మరో 10 జాతుల జనాలను క్రూరంగా చంపించి దేశాన్ని ఏలాడు. ఆయిల్ నిల్వలు బాగా ఉండడంతో డబ్బుకు కొదవ లేకుండా పోయింది. పైగా తన కొడుకులు చేసిన అరాచకాలు తండ్రి కంటే ఎక్కువ, కానీ అవి రికార్డులకు ఎక్కలేదు. ఎదురు తిరిగిన వాళ్లను చంపడం కాదు, తాను చేసే చిన్న చిన్న పనులకు అడ్డొచ్చినా సరే చంపించిన దుర్మార్గుడు సద్దాం హుస్సేన్. దాదాపు 20 లక్షల మంది సద్దాం హయాంలో చనిపోయారు. ఇక దానితో పాటే డబ్బు ఉందనే కొవ్వుతో ఇరాన్, కువైట్తో యుద్ధం చేసి కూడా ఎంతో మంది చావుకు కారణమయ్యాడు. చివరికి ఉరి తీయబడ్డాడు. ఇక లేటెస్ట్ గా చనిపోయిన మరో డిక్టేటర్ గడాఫీ. లిబియా దేశంలో తాను చెప్పిందే వేదం. సైనిక శక్తితో నియంతగా దేశాన్ని ఏలాడు. లక్షలాది మందిని చంపినా కూడా అంతర్జాతీయ ఒత్తిడులకు మాత్రం భయపడేవాడు. అయినా సరే లక్షల మంది చావుకు కారణమై చివరకు కుక్క చావు చచ్చాడు. ఇక ప్రజాస్వామ్య ముసుగులో ఉన్న డిక్టేటర్లు ఎప్పటికీ ఉన్నారు. రష్యా, సిరియా, ప్రజాస్వామ్యమే లేని చైనా సహా ఎన్నో దేశాల్లో తమ అధికార బలంతో జనాలను తొక్కేస్తూనే ఉన్నారు. ఇక ప్రస్తుతానికి మనకు బాగా వినపడుతున్న నియంత పేరు కిమ్ జోంగ్ ఉన్. మరి మిగిలిన అప్డేట్స్ పై మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ ద్వారా షేర్ చేసుకోండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.